ఫిక్కీలో ఏదైతే మీటింగ్ జరుగుతుందో ఇండస్ట్రియలిస్టులతో జగన్మోహన్ రెడ్డి ఇంకా రానియము అనే వ్యాఖ్యలు ఎందుకు చేయాల్సి వస్తుంది సార్? అది రాజకీయ సభ కాదు కదా. ఇప్పుడు రాజకీయ సభకి ప్రభుత్వ సభలకి ఏం తేడా ఉండట్లేదు లేండి. ఈ ప్రభుత్వమే కాదు, చాలా ప్రభుత్వాలు గత 10-20 సంవత్సరాలుగా ప్రభుత్వ కార్యక్రమాలనే రాజకీయ కార్యక్రమంగా మార్చేస్తారు. వాళ్ళు చెప్పదలుచుకుని చెప్పేస్తున్నారు. అది చాలా దురదృష్టం. రాజకీయాల్లో వచ్చిన విపరీత పోకడలు. ఇప్పుడు 2 అంశాలు పిక్కీలో చంద్రబాబు గారు 2 కీలకమైన అంశాలు ప్రస్తావించారు. నెంబర్ 1, జగన్మోహన్ రెడ్డి అనే భూతాన్ని ఇంకా రానివ్వను. ఇది ఫస్ట్ పాయింట్. రెండోది, ఈ రాష్ట్రం లో ఉన్నటువంటి మంచి చెడ్డలకు, ఒక పతనానికి, ఒక దురదృష్టకర పరిపాలనకు ఒక కేస్ స్టడీ జగన్మోహన్ రెడ్డి గారు అని చెప్పేశారు. ఈ 2 సందర్భంతో పని లేకుండా రాజకీయ కోణాలు మాట్లాడారు. ఏదైనా రేపు తెల్లారితో ఎన్నికలు ఉన్నాయా అన్నట్టుగా మనకు ఈ ఉపన్యాసాలు బట్టింది. ఇప్పుడు ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు రానివ్వము, వస్తాము అనేది ఇప్పుడు చర్చ కాదు అసలు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారిని గుర్తుపెట్టుకోవాల్సిన అంశం 2029 ఎలక్షన్స్, ఇంకా 4 ఏళ్ళు ఉంది. అప్పుడే ఎన్నికల మాటలేంటూ దానివల్ల లాభం ఏంటి? ప్రజలు కూడా హర్షించరు. ఇక 2 అంశాలు. జగన్మోహన్ రెడ్డి గారు పోతుంది. అసలు చంద్రబాబు గారు గుర్తుంటే 1 year బ్యాక్, అంటే ఎన్నికల రిజల్ట్స్ వచ్చిన తర్వాత మళ్ళీ జగన్ వస్తే ఏంటని పారిశ్రామికతలు అమరావతిలోనూ ఇంకోసారి పెట్టుబడులు పెట్టమని మేము అడుగుతుంటే, మళ్ళీ జగన్ వస్తే మా పరిస్థితి ఏంటని భయపడుతున్నారు అన్నాడు. 1 year అదే మాట్లాడారు. అది అంత బాగలేదు అనుకున్నాడేమో, ఇంకా రానియమను అంటున్నాడు. నా పాయింట్ ఏంటంటే, పారిశ్రామికతల సమావేశంలో మాట్లాడాల్సిన మాటలేంటి? ఈ రాష్ట్రంలో మీరు పెట్టుబడులు పెట్టండి, మీకు మంచి లాభాలు వస్తాయి, రాయలసీమలో అవకాశాలు ఉన్నాయి, కోస్తాలో అవకాశాలు ఉన్నాయి, ఉత్తరాంధ్రలో అవకాశాలు ఉన్నాయి, గోదావరిలో అవకాశాలు ఉన్నాయి, ప్రభుత్వం ఇతర రాష్ట్రాలతో పోల్చుకుంటే ది బెస్ట్ ప్యాకేజ్ ఇస్తూ ఉంది, మీరు రండి, ఇంకా ఏదైనా మీకు డౌట్ ఉంటే చెప్పండి, నేను అష్యూరెన్స్ ఇస్తాను. ఇట్లా మాట్లాడాల్సిన ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్న ఇవన్నీ మాట్లాడలేదు అన్నాం. దాన్ని ఇది డామినేట్ చేసింది. ఏది? ఆ భూతాన్ని రానినని. రాజకీయ ప్రత్యర్థి భూతం ఎట్ట అవుతాడు? మనకు నచ్చినంత మాత్రాన భూతం అయిపోతాడా? ఆ పదం బూతు కాకపోవచ్చు, కానీ అసహజం కదా. ఎందుకంటే రాజకీయ ప్రత్యర్థులు ఉంటారు, కానీ భూతాలేంటి? జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రానికి సరైన వ్యక్తి కాదనుకోవడం మీ హక్కు, నేను కాదన్ను, మీరు స్వేచ్ఛగా చెప్పచ్చు. కానీ అంత మాత్రాన భూతం అయిపోతాడా? మీకు నచ్చకపోతే భూతం అయిపోతాడా? ఇది ప్రభుత్వం ఆలోచించాలి. పదే ఇట్లా భూతాలు ఇట్లా మాట్లాడేస్తే మీరేమనుకుంటున్నారంటే జగన్మోహన్ రెడ్డి మీద ఒక బలమైన ప్రజా వ్యతిరేక ముద్ర వేస్తున్నాను అని మీరు అనుకుంటున్నారు. కానీ ఈ భూతం, ఈ పిశాచాలే జగన్మోహన్ రెడ్డి గారికి ఆశీస్సులుగా మారిపోతాయి ఈ ప్రచారాలు. ఎందుకంటే ఒక వ్యక్తిని సంబంధం లేకుండా పదే మాట్లాడడం. రెండోది, ఓడిచ్చేస్తాను అంత కాన్ఫిడెన్స్ మీకుంటే ఇంకా జగన్మోహన్ రెడ్డి గారి చర్చలోనే ఉండకూడదు. అలాంటిది 24/7 మీ గురించి కన్నా జగన్ గురించే మాట్లాడుతున్నారు అంటే, కొన్ని మీడియా సంస్థలు అయితే ప్రతిరోజు జగన్నే డిబేట్లు పెడుతున్నాయంటే, మరి జగన్ ప్రమాదం అని మీరు చెప్తున్నారు. ఆ ప్రమాదపు మాటున ఒక బలమైన వ్యక్తిగా ఆయన ఉన్నాడని మీరు గుర్తిస్తున్నారు. జనం కూడా అట్లే అనుకుంటారు. ఎవరిని శత్రువుగా భావిస్తారు? ఎవరైనా ఎవరిని భూతంగా భావిస్తారంటే ఒక బలమైన వ్యక్తినే భావిస్తారు. నాకన్నా బలంగా ఉండడనే వాళ్ళనే బాధిస్తారు, లేదా బలపడుతున్నారని భావిస్తారు. కాబట్టి మీరు పదే భూతం, దుర్మార్గుడు ఇవన్నీ మాట్లాడుతున్నారంటే అతను ఏదో బలంగా ఉండడనే అభిప్రాయం ప్రజలు అనుకుంటారు. కాబట్టి ఈ భూతం, ఈ దయ్యాలు భాష బూతు కాకపోవచ్చు. ఈ తరహా రాజకీయాలు అంత మంచిది కాదు. మీ ప్రత్యర్థికి మీకు నచ్చకపోయినంత మాత్రాన ఆయన భూతంగాడు. ప్రజలకు నచ్చకుండా ఆయన చేయాలంటే ఫస్ట్ మీరు నచ్చాలి. జగన్మోహన్ రెడ్డి గారిని నచ్చద్దండి అంటే ఎన్నరూ ప్రజలు. మీరు నచ్చాలంటే మీ పరిపాలన నచ్చాలి. ఈ 4 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారు రావాల్సిన అవసరం లేదు. అద్భుతంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ గారి నాయకత్వంలో మాకు అన్ని రకాల ఉపయోగపడుతుంది ఈ ప్రభుత్వం, ప్రజలు అనుకున్నట్టుగా చేయండి. అప్పుడు జగన్ రానియరు, మిమ్మల్ని ఎన్నుకుంటారు. అట్లా కాకుండా మీరు జగన్ అవసరం ఉండేట్టుగా ప్రతి సందర్భంలో చూపి, ఈరోజు సంక్షేమ పథకాలు 1 year పూర్తయినాయి. జగన్ గుర్తు వస్తున్నాడా, మీరు గుర్తొస్తున్నారా? ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోండి. చాలా అంశాల్లో, ఉదాహరణకు ల్యాండ్ టైటిల్ యాక్ట్ మళ్ళీ ఇంకో రూపం వస్తారు. జగన్ గుర్తు వస్తాడు కదా. ఆ రోజు ఏం మాట్లాడి అప్పులు, ఆ రోజు 60,000 కోట్లు 70,000 కోట్లు సంవత్సరానికి చేస్తే శ్రీలంక అన్నారు, మీరు 1,00,000 కోట్లు పైన చేసేదని సిద్ధపడ్డారు. జనం కేస్ స్టడీగా చూస్తారు కదా, జగన్ చూస్తారు కదా. ఇవన్నీ ప్రభుత్వాలు ఆలోచించాలి. కాబట్టి జగన్ అనే భూతం అనే పదజాలాలు, ఇట్లాంటి విమర్శలు మాని జగన్ అవసరం లేని పరిపాలన అందించండి, ఆటోమేటిక్గా ప్రజలు అనుకుంటారు. రెండోది, కేస్ స్టడీ. ఖచ్చితంగా కేస్ స్టడీగా చూస్తున్నారు. మీరు చూస్తున్నారు లేదా ప్రజలు చూస్తున్నారు, మీరు అనుకున్నట్టు చూడరు. ఈరోజు అప్పులు, జగన్మోహన్ రెడ్డి గారు రోజు ఈ అప్పులు సహజం, ఏ ప్రభుత్వం నా చేయాల్సిందే, నేను 60-70 వేల నుంచి 80,000 కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం యొక్క అనుమతితోనే చేస్తున్నాను, రూల్ ప్రకారమే చేస్తానని చెప్పాడు. క్వశ్చన్ లేదు. శ్రీలంక అయిపోతుందని విపరీతంగా మాట్లాడినారు. 14 లక్షల కోట్లు అప్పు అని చెప్పినారు. తీరా చూస్తే బడ్జెట్లో 6 లక్షల చిల్లర కోట్లు అప్పు అని చెప్పి ఇప్పుడు 10 లక్షల కోట్లు అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు
5 ఏళ్ళలో చేసిన అప్పుని 1 ఇయర్లోనే 40% చేసేసినారు. ఇది ఒక కేస్ స్టడీగా ప్రజలు చూడరా? ఏం కేస్ స్టడీ చూస్తారు? ఆ రోజు ఎందుకు అట్ట చెప్పారు, ఈ రోజు ఎందుకు ఇట్ట చేస్తున్నారు, ఆ రకంగా కేస్ స్టడీగా చూస్తారు. 2, జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ పథకాలు 60,000 కోట్ల రూపాయలు ఇవ్వడానికి అవకాశమే లేదు, ఇచ్చేటి కంటే నేనే ఇస్తాను, చంద్రబాబు గారు ఇచ్చిన హామీల అమలు సాధ్యం కాదు అని ఎన్నికల ప్రచారం అంతా చేశారు. మీకు పరిపాలన అనుభవం లేదు, నేను చేసి చూపిస్తానన్నారు. ఇది కేస్ స్టడీగా ప్రజలు చూస్తారు. ఆ రోజు ఏం జగన్ చెప్పాడు, ఈ రోజు అని. 3, ఈరోజు రాష్ట్రానికి సంబంధించినంత వరకు ఈ మెడికల్ కాలేజీలు ఉన్నాయి. నియోజకవర్గానికి ఒక మెడికల్ కాలేజ్ పెట్టారు. 50% సెల్ఫ్ సపోర్టింగ్ చేసి సస్టైన్ చేయాలనుకున్నాడు. ఎట్లా 50% రేట్లు పెడతారన్నారు. మీరు 100% ప్రైవేటీకరణ చేస్తారు. ఖచ్చితంగా కేస్ స్టడీ అవుతుంది అది. కాబట్టి ఇట్లా ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్, జగన్మోహన్ రెడ్డి గారి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి జగన్మోహన్ రెడ్డి గారి బొమ్మ దాంట్లో ఉండడానికి సంబంధం లేదు. పాసుపుత్రాలపైన జగన్ గారి ఫోటో ఉండకూడదని మేము అనుకుంటున్నాం. అది ప్రభుత్వ బొమ్మే ఉండాలి. దానికి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్కి సంబంధం లేదు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ద్వారా మొత్తం మీ ఆస్తులు కొట్టేస్తూ ఉన్నారు. ఈరోజు అదే ల్యాండ్ టైటిల్ ఇంకో పేరుతో మీరు చేస్తున్నారు. ఇది ఒక కేస్ స్టడీ అవుతుంది. కాబట్టి 1, 2, 3, 4 లెక్కలు వేసుకుంటా పోతా ఉంటే ప్రతిదీ కేస్ స్టడీ అవుతుంది. ప్రతి కేస్ స్టడీ మిమ్మల్ని ముద్దాయిగా చేస్తుంది, జగన్ని అవసరంగా చేస్తూ ఉంది. కాబట్టి అదేవిధంగా విద్యుత్ ఒప్పందాలు, ఆ రోజు సెకీ పైన చాలా మాట్లాడినారు, ఈరోజు మీరు కొనసాగిస్తున్నారు, ఇంకా ఎక్కువ చేసుకుంటున్నారు. దాన్ని ఏమనాలి? కాబట్టి ఎవ్రీ పాయింట్లో ఆ రోజు జగన్ గారు ఏం చేశారో ఈరోజు అదే చేస్తున్నారు. మీరు ఇంకా బెటర్గా చేస్తూ ఉంటున్నారు. మరి ఆ రోజు ఈరోజు ఏం మాట్లాడినారో ప్రజలు కేస్ స్టడీగా చూస్తారు. కాబట్టి కేస్ స్టడీయే, మీరు అనుకున్నట్టు కేస్ స్టడీ అనుకోవట్లా. ఈ కేస్ స్టడీలో కేస్ డిబేట్ నడిచినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఫేవర్గా కేస్ స్టడీ మారిపోతుంది, మీకు నెగిటివ్గా మారిపోతుంది. కాబట్టి మీ రాజకీయ ప్రత్యర్థిగా చూడండి. ఆయన కేస్ స్టడీగా మారకుండా మీరు అవసరమయ్యే విధంగా, జగన్ అవసరం లేని విధంగా మీ పరిపాలన సాగడం కోసం ప్రయత్నిస్తే సక్సెస్ అవుతారు. కానీ లేకపోతే మాత్రం ఖచ్చితంగా జగన్ని మీరే ముఖ్యమంత్రి చేసే పరిస్థితి వస్తుంది.